అందరికీ నమస్కారం. మానవతా విలువలను పెంచుతూ మానవత్వాన్ని పరిమళింపజేస్తూ హెల్పింగ్ మైండ్స్ అడుగులు మదనపల్లిలో 4 రోజుల క్రితం ఇందిరానగర్లో భిక్షాటన చేస్తున్నటువంటి ఒక వ్యక్తి చనిపోవడంతో ఆ వ్యక్తి వివరాల కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రి మార్చిలో ఉంచడం జరిగింది. వారి సంబంధికులు అతని వివరాలు, అతని ఆచూకీ వివరాలు, వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు ఏది తెలియకపోవడంతో మదనపల్లి టూటౌన్ పోలీస్ వారు హెల్పింగ్ మైండ్స్ బృందాన్ని సంప్రదించగా అతను ఒక ముస్లిం అని నిర్ధారణ చేసుకొని అతని యొక్క అంత్యక్రియలని ఇస్లాం మతానుసారంగా చాలా పవిత్రంగా నిర్వహించడం జరిగింది. పుట్టుక ఎలా ఉన్నా మరణం చాలా గొప్పగా ఉండాలి. ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఎప్పుడు పుడతామో ఎలా పుడతామో తెలియదు, కానీ మరణించినప్పుడు కూడా అలానే ఉంటుంది. కానీ ప్రతి మనిషి యొక్క మరణం చివరి మజిలి చాలా పవిత్రంగా కొనసాగాలి అని చెప్పింది హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది. అందులో ఇతని యొక్క అంత్యక్రియలను ఇస్లాం మతానుసారంగా నిర్వహించడం జరిగింది. ఇతని యొక్క అంత్యక్రియలో పాల్గొన్నటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అంత్యక్రియలకు గాను పూర్తి సహకారం అందించినటువంటి ఏజేబీజే వెల్డింగ్ వర్క్స్ ఈశ్వరమ్మ కాలనీ గౌస్భాష్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలా ఒక మంచి పని చేస్తే మేము కూడా ముందుంటామని చెప్పి ఒకరికొకరు చెయ్యి అడుగులు వేసుకుంటూ హెల్పింగ్ మైండ్స్ సేవలు ముందడుగులు వేస్తున్నాయి. చూసుకున్నట్లయితే మనము కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం 917 కరోనా మృతదేహాల అంత్యక్రియలు, రక్తదాన శిబిరాలు, అత్యవసర రక్తదాన సేవలు, ఫుడ్ బ్యాంక్ సేవలు, శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, ఉచిత బాడీ టీచర్ బాక్స్ సేవలు, ఉచిత కంటి వైద్య శిబిరాలు, ఇలా ఎవరైనా అనాథలు చనిపోతే వారికి మేమున్నామంటూ వారి యొక్క ధన సంస్కారాలను వారి మతానుసారంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇతని అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా హెల్పింగ్ మైండ్స్ సేవలు మరింత ముందుకు వెళ్తాయి, 10 మందికి ఆదర్శంగా మానవతా విలువల్ని పెంచే విధంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.